నమస్తే, నేను జ్యోత్స్న. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ నోటీసులకు రిప్లై ఇచ్చారు. విచారణకు హాజరు కావడం లేదని స్పష్టతనిచ్చారు. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది ఈడీ. ఇప్పటి వరకు 5 సార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా హాజరు కాబోనని మరోసారి తెలిపారు. గతంలోనూ వివిధ కారణాలతో విచారణకు హాజరు కాలేదు సీఎం కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ నోటీసులకు రిప్లై ఇచ్చారు. విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది ఈడీ. అయితే 5 సార్లు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా హాజరు కాబోనని మరోసారి తేల్చి చెప్పారు. అయితే గతంలోనూ వివిధ కారణాలతో విచారణకు హాజరు కాలేదు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఈడీ నోటీసులకు కేజ్రీవాల్ రిప్లైగా విచారణకు హాజరు కాబోను అని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జ్యోత్స్న, వరుసగా 5వసారి కూడా కేజ్రీవాల్ ఈడీ విచారణ నుంచి తప్పించుకుంటున్నారు. ఆయన ఈడీ విచారణకు హాజరు కాను అని చెప్పేసి కూడా ఆయన ఈరోజు స్పష్టం చేయడం కూడా జరిగింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఒక లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత వరుసగా సమన్లన్నింటి కూడా ఇష్యూ చేస్తూ వస్తున్నారు. నవంబర్ నుంచి కేజ్రీవాల్ ని ఈడీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇష్యూ చేస్తున్నప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కాలేను. ప్రస్తుతం ఎలక్షన్స్ అనేటివి కూడా ఉన్నాయి. అదేవిధంగా అనేక కారణాలను కూడా చూపిస్తూ ఆయన ఈడీ విచారణను కూడా ఎస్కేప్ చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి ఈడీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. వరుసగా 7 సార్లు సమన్లు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడంతో చివరికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఢిల్లీ సీఎం విషయంలో కూడా అటువంటి నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. బహుశా మరొకసారి నోటీసులు ఇచ్చిన తర్వాత అప్పటికీ గనక ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కాకపోతే మాత్రం ఈడీ ఆయన ఆస్తులను జప్తు చేయడంతో పాటుగా ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతుంది. అయితే ఇప్పటికే 5 సార్లు ఈడీ విచారణకు హాజరు కాను అని చెప్పేసి కూడా కేజ్రీవాల్ స్కిప్ చేసిన పరిస్థితుల్లో ఈడీ ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా చూడాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ప్రమేయం గురించి విచారించేందుకు విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు ఇస్తూ వస్తున్నారు. కానీ కేజ్రీవాల్ దాన్ని రకరకాల కారణాలు చూపిస్తూ దాన్ని ఎస్కేప్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల గత 4 రోజుల క్రితమే మరోసారి తాజాగా నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇవి ఈడీ నోటీసులు కాదు, మోడీ నోటీసులు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ నోటీసులు కూడా ఇష్యూ చేస్తున్నారు. ఈ నోటీసులకు స్పందించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కేజ్రీవాల్ స్పష్టం చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మోడీజీ ఎయిమ్ టు అరెస్ట్ కేజ్రీవాల్ అని చెప్పేసి కూడా ఈ ఈడీ నోటీసులకు వాళ్ళు సమాధానం చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం మీద కూడా చూసినట్లయితే కేజ్రీవాల్ నవంబర్ 2వ తారీఖున మొదటిసారి ఈడీ నోటీసులు కూడా ఇచ్చారు. రెండోసారి గత సంవత్సరం డిసెంబర్ 21ని ఇచ్చారు. అదేవిధంగా జనవరి 3వ తారీఖున 4వసారి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనవరి 18వ తారీఖున నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా మొన్న రిపబ్లిక్ డే కంప్లీట్ అయిన తర్వాత కూడా మరోసారి నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే 2021-22 సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసిన కొత్త ఎక్సైజ్ పాలసీ విధానం ఏదైతే ఉందో అందులో అవకతవకలు కూడా జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటుగా ఢిల్లీ రాజ్యసభ ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో కేజ్రీవాల్ కు వరుస నోటీసులు ఇస్తున్నప్పటికీ కూడా ఆయన నోటీసులకు స్పందించడం లేదు కాబట్టి ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్ కి సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ రెండు కూడా పోటాపోటీగా ధర్నాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ఢిల్లీలో కొంత రాజకీయ వాతావరణం అనేది కూడా వేడెక్కిందని చెప్పొచ్చు. జోష్న. రైట్ శిరీష్.